పుష్యమాసం ప్రారంభం సందర్భంగా ఈ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మాసాల్లో 10వ మాసం పుష్యమాసం. శని భగవానునికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఎందుకంటే శని జన్మ నక్షత్రం పుష్యమి మాసంలో పౌర్ణమి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి పుష్యమాసం అని పేరు వచ్చింది. శీతాకాలంలో దట్టమైన మంచు తెరలు కమ్ముకొని ఉండే హేమంత ఋతువులో వచ్చే పుష్యమాసంలో జపతపాదులు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో పితృదేవతలను పూజించిన వారు దోషరహితులుగా మారుతారని విశ్వసిస్తారు. ఈ నెలంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. ఈ మాసంలోనే ఏడాదికి సరిపడా పంట చేతికి వచ్చి ధాన్య రాశులతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. అందుకే ఈ మాసానికి పోషణ శక్తి కలిగిన మాసంగా పుష్యమాసంగా పేరు వచ్చింది. ఎలాగైతే శివునికి కార్తీకం, విష్ణువుకి మార్గశిరం ప్రీతికరమో పుష్యమాసం శనిదేవునికి ప్రీతికరమైన మాసం. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విద్య నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి. అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతో, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతో అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వసిస్తారు.